హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో అయితే మనకు ఉద్యోగాలు పడ్డాయి. సో దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైతే మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థలలో ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకైతే గొప్ప అవకాశం అనమాట. సో నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా మిస్ కాకుండా అయితే అప్లికేషన్ చేయండి, మంచి ఛాన్స్ అనమాట. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూద్దాం. మరి మీకు అందరికి తెలుసు బీపీసీఎల్ అంటాం మనం ఆల్రెడీ, దీనే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అని అంటాం. సో ఇది షార్ట్ కట్ రాశాను. సో ఇది మనకు ఇండియా లెవెల్లో ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. సో దీనిలో వచ్చేసి మనకైతే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ మరియు సెక్రటరీ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి రావడం జరిగింది. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా మనకు అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మరియు సెక్రటరీ, సో ఈ యొక్క 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చూద్దాం మరి వీటికి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, మరి దాదాపు ఎన్ని పోస్టులు వచ్చినాయి. సో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి దాదాపు చూసుకుంటే మనకు వచ్చేసి మనకు 250 పైగా పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సో వీటికైతే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ మరియు సెక్రటరీ ఉద్యోగాలు అనమాట. సో దీనికి సంబంధించి మనకు మరి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకు అర్హత ఏముండాలి, మరి ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి అర్హత చూసుకుంటే ఏదైనా మనకు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కంపల్సరీగా మీరు డిప్లొమానా చేసి ఉండాలి, ఓకేనా. లేదంటే డిగ్రీ, ఇంటర్ సిఏ, అదేవిధంగా సిఎంఏ లేదా ఎంఎస్సి కెమిస్ట్రీ తోటి మనకు పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. దీంతో పాటుగా మనకు వచ్చేసి కంపల్సరీగా మీరు అర్హత చూసుకుంటే డిప్లొమానా, లేదంటే డిగ్రీ, లేదనుకుంటే ఇంటర్ సిఏ, లేదనుకుంటే సిఎంఏ ఆర్ లేదనుకుంటే ఎంఎస్సి కెమిస్ట్రీ తోటి మీరు పాస్ అయి ఉండాలి. దీనితో పాటుగా మీకు కంపల్సరీగా ఒక 3 to 5 years పని అనుభవం కూడా ఉండాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట, ఓకేనా. ఒక క్వాలిఫికేషన్స్తో పాటుగా కంపల్సరీగా మీ దగ్గర ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. దాదాపు 3 నుంచి 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క జూనియర్ ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా అసోసియేట్ ఎగ్జిక్యూటివ్, సెక్రటరీ ఉద్యోగాలకైతే ఎలిజిబుల్, అదొకటైతే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు ఏజ్ విషయానికి వస్తే మరి ఏజ్ ఎంత ఉండొచ్చు దీనికి, ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే గరిష్టంగా మన ఏజ్ వచ్చేసి దాదాపు 32 నుంచి 35 ఏళ్ళ వరకు అయితే మనకి ఏజ్ ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. సో 32 నుంచి 35 years వరకు అయితే మీ యొక్క ఏజ్ ఉండొచ్చు. సో ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో అందులో చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మనకు వీళ్ళకు 5 సంవత్సరాలు అయితే ఉండడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే మనకు 3 years అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, ఓకేనా. ఓబీసీ వాళ్ళకు 3 years ఉంటుంది. సో మనకు దాదాపు ఏజ్ 32 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. సో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు వచ్చేసి మనకు 3 years అయితే ఏజ్లో రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, అదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించి మనకు మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో చూసుకుంటే ఇక్కడ మనకు మరి మనకి ఎంత ఇస్తారు జీతం చూసుకుంటే, జీతభత్యాలు చూసుకుంటే మనకు ఎంత ఉంటాయి ఇందులో. మనం కనుక సెలెక్ట్ అయితే మనకు వచ్చేసి నెలకు దాదాపు మనకు జీతం చూసుకుంటే మనకు ₹1,00,000 వరకు అయితే జీతం అయితే రావడం జరుగుతుంది. సో దాదాపు చూసుకుంటే మనకు నియర్లీ ఫర్ యానం అంటాం కదా, సంవత్సరానికి చూసుకుంటే మనకు దాదాపు 12.28 లక్షల నుండి దాదాపు మనకు ఈ యొక్క 17.11 లక్షల వరకు అయితే మనకు ఒక జీతం అయితే రావడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో మనకు సంవత్సరానికి 12 లక్షల నుంచి మొదలుకుంటే 17 లక్షల వరకు చిల్లర వరకు అయితే మనకు శాలరీ రాబోతుంది. అంటే నియర్లీ మనకు పర్ మంత్ ₹1,00,000 వరకు అయితే జీతం వస్తుంది. సో మంచి ఆపర్చునిటీ. ఇవన్నీ కూడా ఇండియా లెవెల్ ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అయితే మనకు ఈ మంచి కొలువులు అనమాట. సో గుర్తుపెట్టుకోండి. సో జీతం విషయానికి వస్తే అట్రాక్టివ్గా సూపర్ గా ఉంది, అస్సలు మిస్ అవ్వదు. సో నెక్స్ట్ చూసుకుంటే మరి మనకు సెలక్షన్ ప్రాసెస్ మనల్ని ఏ విధంగా చేస్తారు, ఓకేనా. మనల్ని ఎంపిక అనేది ఏ విధంగా చేస్తారంటే ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి కంపల్సరీ మీరు అప్లికేషన్ చేస్తారు. అప్లికేషన్ చేసిన తర్వాత మనకు స్క్రీనింగ్ కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా సిబిటీ అంటాం ఇదే. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే, రిటర్న్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేస్తారు, అది అక్కడ గుర్తుపెట్టుకోండి. సో రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఇందులో మెరిట్లో ఉంటారో వాళ్ళ కంపల్సరీగా జీడీ నథింగ్ బట్టి గ్రూప్ డిస్కషన్ అయితే ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ టెస్ట్ కూడా మీకు చేస్తారు. ఈ గ్రూప్ డిస్కషన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు వచ్చేసి కంపల్సరీగా లాస్ట్కి వచ్చేసి
ఫైనల్గా మనకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ మీరు అప్లికేషన్ చేస్తారు. అప్లికేషన్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఎవరైతే క్వాలిఫికేషన్ ఉండి కంపల్సరీగా ఉన్న అప్లికేషన్ వాళ్ళకైతే సిబిటీ ఎగ్జామ్ జరుగుతుంది. సిబిటీ ఎగ్జామ్లో మెరిట్లో వచ్చిన వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్లో పాస్ అయిన వాళ్ళకి లాస్ట్కి వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా వీళ్ళనైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదేవిధంగా మెడికల్ టెస్ట్ చేసి ఆన్ బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది మనకు సెలక్షన్ ప్రాసెస్ అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మరి అప్లికేషన్ మనకు ప్రారంభ తేదీ ఎప్పుడు ఉంది, మరి లాస్ట్ డేట్ ఎప్పుడు చూసుకుంటే అప్లికేషన్ మనకు దాదాపుగా ఏప్రిల్ 10 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. సో ఏప్రిల్ 18 నుంచి మనకు స్టార్ట్ అయింది అప్లికేషన్లు అయితే. సో మనకు లాస్ట్ డేట్ చూసుకుంటే వచ్చేసి మనకు మే 17 అనమాట, గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు మే 17 అయితే మనకు లాస్ట్ డేట్. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. మనకు ఏప్రిల్ 18 నుంచి స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు మే 17 మీరు దీనికి అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ. సో తప్పకుండా క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే మరొకటి వచ్చేసి మనకు ఫీ విషయానికి వస్తే మరి దీనికి ఏమైనా ఎగ్జామినేషన్ ఫీ ఉందా, మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలంటే ఫీజు డీటెయిల్స్ చూసుకుంటే మనకు వచ్చేసి సో అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకు జనరల్ అండ్ ఓబీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సో వీళ్ళ కేటగిరీలకు వచ్చేసి దాదాపు మనకు 1180 రూపాయలు అయితే మనకు ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. సో మేబీ నెక్స్ట్ జిఎస్టీ అవన్నీ కలుపుకొని ఎంత వస్తుంది చూసుకోండి. సో వీళ్ళు ఇచ్చిన ప్రకారం అయితే మనకు 1180 రూపాయలు అయితే మీరు అప్లికేషన్ అంటే ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాలి అప్లికేషన్ చేసేటప్పుడు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఉంది మరి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వీళ్ళకి వచ్చేసి దాదాపు మనకు ఎలాంటి ఫీజు అయితే లేదు. సో నో ఫీ అనమాట. ఓకేనా, సో ఓన్లీ మనకు జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే 1180 రూపీస్ అయితే మనకు ఎగ్జామినేషన్ ఫీ అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు. సో ఫ్రీగానే మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, అదొకటి అయితే గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ చూసుకుంటే మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాను. సో గుర్తుపెట్టుకోండి. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు వచ్చేసి www.bharat భారత్ పెట్రోలియం PETROLEUM భారత్ పెట్రోలియం .in. ఓకేనా, ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఒకసారి కంప్లీట్గా నోటిఫికేషన్ రీడ్ చేయండి. రీడ్ చేసి మీకు సంబంధిత ఈ యొక్క పోస్టుల్లో దేనికి క్వాలిఫికేషన్ ఉందో చూసుకొని అప్లికేషన్ చేయండి ఇన్ టైం లోపు. సో ఏప్రిల్ 18 స్టార్ట్ అయింది. సో మే 17 లాస్ట్ డేట్ ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది మంచి ఆపర్చునిటీ. మనకు బీపీసీఎల్లో మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ అదేవిధంగా అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. జీతం చూసుకుంటే మంచి అట్రాక్టివ్గా ఉంది. దాదాపు మంత్లీ మనకు 1,00,000 రూపాయల వరకు అయితే జీతం వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో అస్సలు మిస్ అవ్వదు, మంచి ఆపర్చునిటీ. ఓకేనా, ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా హైప్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా కొత్త వ్యూవర్స్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191.